ఎట్టకేలకు ప్రభుత్వ అధికారులు దిగివచ్చారు. ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏటా ట్యాంక్ బండ్ పై కోలాహలంగా సాగే గణేష్ నిమజ్జనం ఈసారి ఉండదని జీహెచ్ఎంసీ పోలీసులు పోస్టర్లు వేశారు. దాన్ని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీవ్రంగా వ్యతిరేకించింది. ట్యాంక్ బండ్ పై నిమజ్జనం ఉండాల్సిందేనని భాగ్యనగర్ ఉత్సవ సమితి నేతలు నానా హంగామా చేశారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేదంటే హైదరాబాద్ మొత్తం స్తంభింప చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే దిగివచ్చిన ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై నిమజ్జనం ఏర్పాట్లు చేస్తోంది. భారీ క్రేన్లను రంగంలోకి దించారు. ఎట్టకేలకు ప్రభుత్వ అధికారులు దిగివచ్చారు. ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏటా ట్యాంక్ బండ్ పై కోలాహలంగా సాగే గణేష్ నిమజ్జనం ఈసారి ఉండదని జీహెచ్ఎంసీ పోలీసులు పోస్టర్లు వేశారు. దాని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీవ్రంగా వ్యతిరేకించింది. ట్యాంక్ బండ్ పై నిమజ్జనం ఉండాల్సిందేనని భాగ్యనగర్ ఉత్సవ సమితి నేతలు నానా హంగామా చేశారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేదంటే హైదరాబాద్ మొత్తం స్తంభింప చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే దిగివచ్చిన ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై నిమజ్జన ఏర్పాట్లు చేస్తోంది. భారీ క్రేన్లను రంగంలోకి దించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గత కొన్ని రోజులుగా నెలకొన్నటువంటి వివాదం కాస్త పోలీసులు ఇప్పటికే ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా కనబడతా ఉంది. ట్యాంక్ బండ్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ క్రేన్లతో సెటప్ ని ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులు షేర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు వరకు, ఇంత ముందు వరకు కూడా హైదరాబాద్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఎల్లుండి జరగబోయేటువంటి మహా నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో ఈ రోజు ఉదయాన్నే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, విహెచ్పి, బజరంగ్ దళ్, ఇతర హిందూ సంఘాలందరూ కూడా ట్యాంక్ బండ్ పరిసరాలకి చేరుకొని అక్కడ పోలీసులు విధించినటువంటి కంచెను తొలగించి వారు ఇళ్లలో ఏర్పాటు చేసుకున్నటువంటి గణేష్ విగ్రహాలను తీసుకొచ్చి అక్కడ నిమజ్జనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు సవాల్ విసురుతూ 17వ తేదీలోపు ఈ ఏర్పాట్లన్నీ పూర్తి కాకపోతే 17వ తేదీకి సంబంధించి అందరి మండప నిర్వాహకులకు ఒక మెసేజ్ ఇచ్చి హైదరాబాద్ ని మొత్తం ఎక్కడిదక్కడ స్తంభింపజేస్తాము, అన్ని చోట్ల వాహనాలను అడ్డుకుంటామంటూ కూడా ఏదైతే ఒక పిలుపునిస్తూ ఒక సందేశాన్ని పంపించారో దీని కారణంగా హైదరాబాద్ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో ఆందోళన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్ గా హైదరాబాద్ పోలీసులు వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వారు అంటున్న విధంగా కాకుండా హైదరాబాద్ పోలీసులు ఈసారి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అన్ని ప్రక్రియలు కూడా పూర్తయ్యాయి. భారీ క్రెయిన్లతో అన్ని పాయింట్స్ దగ్గర కూడా గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల సందర్భంగా అక్కడ ఫుడ్ గానీ, వాటర్ గానీ, టెంట్, సీసీటీవీ కెమెరాలు, పోలీసుల అదనపు బలగాలు, ఎక్కడైతే క్రేన్ నెంబర్ 4, 5 ట్యాంక్ బండ్ చుట్టువైపులుగా ప్రతిసారి జరిగేటువంటి పాయింట్స్ ని ఇప్పుడిప్పుడే ఏర్పాటు చేస్తూ అక్కడ భారీ క్రెయిన్లని రంగంలోకి దింపి ఈసారి ఇక్కడే గణనాథులను నిమజ్జనం చేసేటువంటి విధంగా ప్రభుత్వం, పోలీస్ శాఖ ఇప్పటికే ఆ నిర్ణయాన్ని తీసుకొని ఈ ఆదేశాలు జారీ చేయడంతోనే పోలీసు అధికారులు అక్కడ నిలబడి ఈ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి 2 రోజుల ముందుగానే ఒక క్లారిటీతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తూ ఒక స్టెప్ తీసుకొని ప్రతిసారి జరిగే విధంగానే ఈసారి కూడా ఘనంగా గణేష్ నిమజ్జనం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలనే దానిపై కూడా పోలీస్ శాఖ నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా అక్కడికి చేరుకొని అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తా ఉన్నారు. ఇది రాత్రిలోకి కూడా లైటింగ్ సిస్టమ్, వాటర్, భారీ క్రెయిన్లు, అక్కడ గ్రిల్స్ ని తొలగించి గణనాథులకు వేయడానికి ఆ సౌకర్యాలు అన్ని కూడా ఇప్పుడిప్పుడే ఏర్పాటు చేశారు. 17వ తేదీన ఇటు బాలాపూర్ గణేష్ మొదలుకొని ఖైరతాబాద్ గణేష్, నలుమూలల వైపు నుంచి వచ్చేటువంటి హైదరాబాద్ గణనాథులంతా కూడా వేలాది విగ్రహాలు మొత్తం 25,000 మంది పోలీసుల నడుమ
ఈ బందోబస్తు నడుమ ఈ విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. 17, 18వ మధ్యాహ్నం వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నగర ప్రజలందరూ కూడా సమన్వయం పాటించి వాహనాలకు పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించి అక్కడ వాహనాలను పెట్టుకొని వీక్షించడానికి ఇటువైపుగా రావాలంటూ మాత్రం పోలీసులు సూచిస్తా ఉన్నారు. బిందు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.